ఆటో యూనియన్ సమస్య. సరే సరే అందరికీ సమస్యలు ఉన్నాయి. అన్నా అన్నా రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ఇచ్చాపురంలో పూర్తయింది. రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ఇచ్చాపురంలో పూర్తయినాక రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఈ రోజు పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయి అంటే, ఒక పోరాటం చేయకపోతే, ఒక ప్రస్థానం చేయకపోతే ఈ సమస్యలు తీరేటట్టు లేవు. అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో అడుగుపెట్టింది. మళ్ళీ ఎక్కడైతే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చాపురంలో తన పాదయాత్రను ముగించారో అక్కడి నుంచే మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం పోరాడాలి అని ఒక ప్రస్థానం మొదలుపెట్టింది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఆ ప్రస్థానంలో భాగంగానే ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలను మీ నుంచి వినాలని, మీరు నన్ను చూడాలని, మీరు నన్ను వినాలని, నన్ను అర్థం చేసుకోవాలని ఈ రోజు వరకు అన్ని జిల్లాలను చుట్టి ఈ కర్నూలు జిల్లాలో ఇది ముగించడం జరుగుతుంది. ఇంతమందిగా వచ్చారు. ప్రతి జిల్లాలో వేలాది మందిగా వచ్చి రాజశేఖర రెడ్డి బిడ్డ మళ్ళీ ఏ పదవైతే రాజశేఖర రెడ్డి గారు చేపట్టాడో, పిసిసి పదవి రాజశేఖర రెడ్డి గారు చేపట్టాడో అదే పిసిసి పదవి మళ్ళీ రాజశేఖర రెడ్డి బిడ్డ చేపట్టింది అని చూడాలి అని, ఆశీర్వదించాలి అని ఇంతకాలం 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ నే అట్టి పెట్టుకున్న మీ అందరికీ నా జోహార్. మరొకసారి మీ అందరూ ఇంతమందిగా వచ్చారు, మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు గౌరవం లేకుండా పోయింది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు ఏ నిర్ణయం అయితే ప్రజలు ఇచ్చారో ఆ నిర్ణయానికి గౌరవం లేకుండా పోయింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పుడు బీజేపీకి అధికారం కట్టాలని నిర్ణయించలేదు. అందుకే ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క బీజేపీ ఎమ్మెల్యే గెలవలేదు, ఒక్క బీజేపీ ఎంపీ కూడా గెలవలేదు. అయినా దురదృష్టం ఏమిటి అంటే, ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యం ఏలుతున్నది అదే బీజేపీ పార్టీ. ఒక్క ఎమ్మెల్యేని గెలవలేదు, ఒక్క ఎంపీని గెలవలేదు. అయినా కూడా ఇటు పాలక పక్షం, అటు ప్రతిపక్షం, ఇటు జగనన్న గారు, అటు చంద్రబాబు గారు పూర్తిగా బీజేపీ పార్టీకి తొత్తులుగా మారారు. కాబట్టి బీజేపీ పార్టీకి బేషరతుగా ప్రతి విషయంలో మద్దతిస్తున్నారు. కాబట్టి బీజేపీ పార్టీ మన ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యం ఏలుతుంది తప్ప అంతకుముందు ఉన్న 5 సంవత్సరాలు చంద్రబాబు గారు కాదు, ఇప్పుడు 5 సంవత్సరాలు ఉన్న జగనన్న గారు కూడా కాదు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర నాయకులందరూ మొత్తము అటు పాలక పక్షమైన, ఇటు ప్రతిపక్షమైన బీజేపీ పార్టీకి బానిసలుగా మారారు. ఒక ఎంపీ కూడా గెలవలేదు బీజేపీ పార్టీ, ఒక ఎమ్మెల్యేని గెలవలేదు బీజేపీ పార్టీ. అయినా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం బీజేపీ వశమైపోయింది, బీజేపీ కైవశమైపోయింది. ఎందుకు అంటే ఇటు జగనన్న గారు, అటు చంద్రబాబు గారు బీజేపీకి బానిసలయ్యారు. కాబట్టి అసలు రాజశేఖర రెడ్డి గారు బీజేపీతో ఎప్పుడైనా ఏకీభవించారా? అసలు బీజేపీ వ్యతిరేకి రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే బీజేపీ ఒక మతతత్వ పార్టీ. కాబట్టి ఒక మతాన్ని రెచ్చగొట్టాలి, ఇంకో మతాన్ని అవమానించాలి. ఇదే కదా బీజేపీకి తెలిసిన రాజకీయం. మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో చలి కాచుకోవాలి. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. ఇదే చేసింది బీజేపీ పార్టీ. ఒక గోత్రాలో ముస్లింలను నరకడం అయితేనేమి, మణిపూర్ లో క్రిస్టియన్లు తలలు తీయడం అయితేనేమి బీజేపీ పార్టీకి ఇదే చెల్లింది.
బీజేపీ పార్టీ ఎన్ని అన్యాయాలు చేసినా కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర నాయకులు మాత్రం బీజేపీకి బానిసలుగా మారారు. ఎందుకు అని అడుగుతున్నాం. బీజేపీ పార్టీ ఏం చేసింది అని బీజేపీ పార్టీకి బానిసలుగా మారారో ఆంధ్ర రాష్ట్ర నాయకులు ఇటు జగనన్న గారైనా అటు చంద్రబాబు గారైనా సమాధానం చెప్పాలి. బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. బీజేపీ పార్టీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు మనకు ప్రత్యేక హోదా ఇస్తామంటే ఆ రోజు బీజేపీ చెప్పిన మాట లేదు 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పారు. చంద్రబాబు గారైతే 10 సంవత్సరాలు సరిపోదు 15 సంవత్సరాలు కావాలి అన్నాడు. ప్రత్యేక హోదా కోసమే నేను పొత్తు పెట్టుకుంటున్నాను బీజేపీ పార్టీతో అని చెప్పాడు. ఆఖరికి బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు గారు అధికారం లేకొచ్చాక అటు బీజేపీ పార్టీ అధికారం లేకొస్తే ఈయన మంత్రి పదవులు కూడా తీసుకున్నారు. అప్పటి వరకు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు బీజేపీ పార్టీకి 10 సంవత్సరాలు కావాలి 15 సంవత్సరాలు కావాలి ప్రత్యేక హోదా అన్నవాడు చంద్రబాబు గారు హఠాత్తుగా ఒకేసారి అసలు ప్రత్యేక హోదాయే లేదు అన్నాడు. ప్రత్యేక హోదా కోసం పోరాటాలు చేస్తే ఆ రోజు కేసులు పెట్టారు, ఆ రోజు జైల్లో పెట్టారు. అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు జగనన్న గారు. అప్పుడు జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ప్రత్యేక హోదా బీజేపీ పార్టీ ఎందుకు ఇవ్వడం లేదు, చంద్రబాబు గారు ఎందుకు కొట్లాడడం లేదు అని ప్రతిరోజు బీజేపీ పార్టీని చంద్రబాబు గారిని దూషించాడు జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడిగా. ప్రతిపక్ష నాయకుడిగా ప్రత్యేక హోదా కోసము నిరాహార దీక్షలు కూడా చేశాడు జగనన్న గారు. ఆఖరికి ప్రత్యేక హోదా కోసము జగనన్న గారు మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దాము రమ్మని తెలుగుదేశం పార్టీ ఎంపీలను కూడా రమ్మన్నాడు. తెలుగుదేశం పార్టీని కూడా ఆహ్వానించాడు. మనం అందరూ రాజీనామాలు చేస్తే ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దాము అని జగనన్న ఆ రోజు సవాలు విసిరాడు. కానీ జగనన్న గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క రోజైనా జగనన్న గారు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేశారా? ఇటు చంద్రబాబు గారైనా ఇటు జగనన్న గారైనా ప్రత్యేక హోదా కోసము ఒక్క నిజమైన పోరాటము చేసింది లేదు. బీజేపీ పార్టీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా అదే బీజేపీ పార్టీకి బానిసలుగా మారారు జగనన్న గారు చంద్రబాబు గారు. బీజేపీ పార్టీ మన పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా చేయాల్సి ఉంది. 90% నిధులు ఇవ్వాల్సి ఉంది. మన పోలవరం ప్రాజెక్టు ఇంతవరకు అత్తాపత్తా లేదు, ఎవరూ పట్టించుకోవడం లేదు. బీజేపీ పార్టీ ఇయ్యము అని తేల్చి చెప్పినా కూడా ఇటు జగనన్న గారైనా అటు చంద్రబాబు గారైనా ఒక్కరూ ప్రశ్నించరు బీజేపీ పార్టీని. మరి వీళ్ళను బీజేపీ బానిసలు కాక ఇంకా ఏమనాలి? బీజేపీ పార్టీ ఒక్క మేలు చేయదు మన రాష్ట్రానికి. బీజేపీ పార్టీ ఒక్క మేలు చేయదు మన రాష్ట్రానికి. మనకు ప్రత్యేక హోదా ఇవ్వదు, మనకు పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వదు, మనకు రాజధాని ఇవ్వదు, మనకు రావాల్సిన మెట్రోలు ఇవ్వదు. ఆఖరికి విశాఖపట్నం స్టీల్స్ కూడా ప్రైవేటైజ్ చేస్తుంది. మనకు కడప స్టీల్ ప్లాంట్ ఇవ్వదు. ఏ ఒక్క ప్రాజెక్టు ఏ ఒక్క ప్యాకేజ్ ఇవ్వకపోయినా కూడా అదే బీజేపీ పార్టీకి ఊడిగలు చేస్తున్నారు జగనన్న గారు చంద్రబాబు గారు. ఎందుకు అని అడుగుతున్నాం. ఎందుకో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? మనకు ప్రత్యేక హోదా రాకపోతే మన నాయకులు పోరాడకపోతే ఇక ఎవరు పోరాడాలి? 25 ఎంపీలు ఉన్నారు, 6 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. మరి ఇంతమంది ఉండి ఏం లాభం ఆంధ్ర రాష్ట్రానికి? ఇంతమంది ఎంపీలుండి కనీసం మనకు రావాల్సిన ప్రత్యేక హోదా కోసం ఒక్కసారి కూడా ప్రశ్నించకపోతే ఇక ఈ పార్టీలెందుకు, ఈ ఎమ్మెల్యేలెందుకు, ఈ ఎంపీలెందుకు, మీకు ఈ పదవులెందుకు? మీరు బానిసలుగా మారడానికి మీకు అధికారం ఎందుకు? మీరు బానిసలుగా మారడమే కాకుండా ఇటు వైసీపీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా ఇటు జగనన్న అయినా ఇటు చంద్రబాబు గారైనా మీరు బానిసలుగా మారడమే కాకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కూడా ఈ 10 సంవత్సరాలు బీజేపీ పార్టీకి బానిసలను చేయాలని చూశారు చూడండి. అది దుర్మార్గం. ఎందుకని అని అడుగుతున్నాం. ఒక్కసారైనా ప్రశ్నించారా? ప్రత్యేక హోదా వస్తే మనకు స్పెషల్ స్టేటస్ వస్తే ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయి, ఇన్సెంటివ్స్ వస్తాయి, పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టుకోవడానికి ఫండ్స్ వస్తాయి, దాంతో మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, మనకు అభివృద్ధి జరుగుతుంది, మన ఎకానమీ గ్రో అవుతుంది. కానీ ఇప్పుడు ఏమైంది? 10 సంవత్సరాలుగా ఏదైనా ఎదిగామా? 10 సంవత్సరాలు అయిందే మనకు ఏదైనా మేలు చేశారా ఎవరైనా? కనీసం చెప్పుకోవడానికి ఒక రాజధాని అయినా ఉందా? ఒక మనిషేమో అమరావతి రాజధాని అంటాడు, సింగపూర్ ని చేస్తాను అంటాడు, 3D సినిమా చూపిస్తాడు. ఇంకో మనిషేమో 1 సరిపోదు మనకు 3 కావాలి అంటాడు.
ఈ కర్నూలు కూడా న్యాయ రాజధాని అంటాడు. ఏమైంది? మూడిట్లో కనీసం ఒకటైనా అయిందా? మొత్తం అంతా గందరగోళమే. ఒక్కరికంటే ఒక్కరికైనా చిత్తశుద్ధి ఉందా? మనం ఏమి సాధించుకున్నట్టు? ఈ 10 సంవత్సరాలు మనకు వృధా అయిపోలేదా? అటు తెలుగుదేశం పార్టీకి ఓటేసినా మన జీవితాలు వృధా అయిపోయినాయి, ఇటు వైసీపీకి ఓటేసినా మన జీవితాలు వృధా అయిపోయి. మరి ఎందుకు వేయాలి వీళ్ళకు ఓట్లు? బీజేపీ పార్టీకి వీళ్ళు మద్దతు ఇస్తుంటే, బేషరతుగా మద్దతు ఇస్తుంటే, సిగ్గు లేకుండా వాళ్ళు బానిసలుగా మారుతుంటే వీళ్ళకి ఎందుకు వేయాలి ఓటు? ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాడరు, కార్యకర్తలు వీళ్ళందరూ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశము ఇదే. ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఎన్నికల సమయంలో మనం నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఎన్నికల్లో తీసుకునే నిర్ణయమే మన జీవితాలను మార్చే ఆయుధం. ఓటు అనేది మన చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం, మన జీవితాలను మార్చే ఆయుధం. ఇది ఇప్పుడు మనం మంచి నిర్ణయం తీసుకోకపోతే మన జీవితాలు మారవు, మన భవిష్యత్తు మారదు. ఇదిగో ఈ బిడ్డలున్నారే, ఇక్కడ ఇంతమంది బిడ్డలున్నారే, వీళ్ళకు ఉద్యోగాలు కూడా రావు. ఈ రోజుటికి మన రాష్ట్రంలో 19 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఇదేనా రాజశేఖర రెడ్డి గారు కోరుకున్నది? అసలు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఎక్కడా? ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తున్నదేమిటి? రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ఎక్కడా? జగనన్న పాలన ఎక్కడా? ఆకాశానికి పాతాళానికి ఉన్నంత తేడా లేదా? రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనలో రైతు రాజు, రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనలో వ్యవసాయం పండగ. రాజశేఖర రెడ్డి గారు విత్తనాల మీద సబ్సిడీ ఇచ్చాడు, డ్రిప్ మీద సబ్సిడీ ఇచ్చాడు, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడు. ఆఖరికి పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఎంత అద్భుతంగా ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడుందా రైతుగా భరోసా? అసలు పంట నష్టపోతే పంట బీమా ఉందా? ఏమన్నా పంట బీమా ఉందా? అన్నా పంట బీమా ఉందా? పంట బీమా ఉందా? గట్టిగా అరిచి చెప్పండి, అప్పుడైనా ప్రభుత్వానికి వినిపిస్తుందేమో. కనీసం పంట బీమా కూడా లేదే. మరి ఇదా రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన? ఇది కాదు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన. రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనకు, జగనన్న పాలనకు, నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనలో 50 లక్షల మంది పేద విద్యార్థులకు గొప్ప చదువులు చదవాలి అని ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టాడు. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చెప్పిన మాట, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అన్నాడు రాజశేఖర రెడ్డి గారు. అలా ఎంతమంది బిడ్డలు డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, ఎంబీఏలు, ఎంసీఏలు ఎంతమంది చేశారు. ఈరోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇప్పుడుందా పరిస్థితి? 19 లక్షల మంది బిడ్డలు ఉద్యోగాలు వస్తాయి అని ఎదురు చూస్తూనే ఉన్నారు. జాబ్ క్యాలెండర్ లేదు, జాబ్ నోటిఫికేషన్ లేదు, ఉద్యోగాల